23/11/2024 ఈరోజు పత్రికా విలేకరుల్ని మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించిన కారణం, నాకున్న ఏవైతే వ్యక్తిగత సమస్యలు అవనివ్వండి, లేదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ చేయలేకపోతున్నాను. దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకుముందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసన మండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉండడం వల్ల ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఇంతకుముందు ఉన్నా సరే, ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే, ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా మనుగడ సాగిందుకు వచ్చాను. ఇప్పుడైనా చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఎందుకంటే 2009లో కరుడు కట్టిన దేవవరంలో పనిచేశారు. కొల్లేరు ప్రజలు ఏమన్నా, బీసీ నాయకులు ఏమన్నా, అగ్రవర్ణాలు కాదు. 83 నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్ లో గెలవకపోతే 2009లో ఒక బీసీ బిడ్డకు గౌరవించారు. అటువంటి నాయకత్వం ఉంది. ప్రతి నాయకుడికి ఉండే విధానమేనండి. వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్న సంవత్సరం కూడా నేను ఏ కార్యకర్తకి పనిచేసుకోలేదు. ఇక్కడ లోకల్ నాయకత్వం, ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే గారికి మనకి ఏమవుతుందంటే 2 రకాలుగా మీరు అన్నది ఏమంటే ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, దానికి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేకి ఒకే పెత్తనం ఇస్తే ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అని చెప్పి పదవంటే ఇచ్చారు, కానీ పవర్ను తగ్గించేశారు. పదవంటే ఇచ్చారు కానీ పవర్ లేదు. దాని మూలంగా అక్కడ కూడా నేను నాయకులకి కార్యకర్తలకి ఏ న్యాయం చేయకపోగా నా అభిమానులను కూడా ఖండించుకుని కేసులు పెట్టిన అభిప్రాయాలు ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేనేమీ మాట్లాడలేదు. అడిగాము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఆయన అడిగితే ఒకటే చెప్పేవారు, ఏమన్నా మాట్లాడితే ధనంజయ రెడ్డి గారితో మాట్లాడు, కొల్లేరు సమస్య ఉంది అయ్యా, 3వ కాంటూర్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను కొల్లేరు బిడ్డల కోసమే, నా నియోజకవర్గ ప్రజల కోసమే నేను 23 సంవత్సరాల అనుభవం తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను వైఎస్ఆర్సీపీ. కనుక దానికి సంబంధించి మీరు దయచేసి ఆ కొల్లేరుకి న్యాయం చేయమంటే ధనంజయ రెడ్డి పెట్టి ధనంజయ రెడ్డికి మాట్లాడమన్నారు. అక్కడ కూడా నాకు వెళ్ళిన విధానం, పార్టీ మారిన విధానంలో కూడా నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడైనా న్యాయం జరిగిద్దేమో అని చెప్పి పబ్లిక్ గా ఏ పదవి లేకుండా
మాజీ ఎమ్మెల్యేగా ఇంతకుముందు కొల్లేరు ప్రజల కోసం ఏమో గోసి పెట్టుకుని పోరాడాను. మళ్ళీ ఇప్పుడు రైతు కోసం ఆమాన్య ఆలోచన చేయడానికి నాకు హక్కు ఉంటుంది. దానికోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. న్యాయం చేయాలి. ఇప్పుడు రాజీనామా చేస్తాను. వాళ్ళందరి ఒపీనియన్ అడిగి వాళ్ళు ఎలా బాగుంటుందా అని నిర్ణయం తీసుకున్నాడు. నేను ఏం చేయాలో మీ అందరికీ కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. పార్టీ పరంగా అంటే ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇంతకుముందు సంవత్సరం చేశాను. అందులో కూడా నేను విలువలు కోల్పోయాను. జాయినింగ్ సభకు వచ్చిన వాళ్ళు కూడా తన్ని తరిమేశారు. ఇకపోతే పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా లేకపోయినా ఏమి చేయలేకపోతున్నాను. ఈ వీలైతే పాత గౌరవాలను బట్టి అన్న పని అవుతుందేమో. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకపోతే ఒక పోలీసు, ఒక తహసీల్దార్ గారు, ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. పార్టీని వదిలేస్తే వ్యక్తిగతంగా మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు నన్ను గౌరవిస్తున్నాయి. అందుకనే పార్టీని ఇప్పుడు వదిలేసి అలాగా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని నా అభిప్రాయం. భేదాలు ఉంటాయి, కనబడవయి. రామలక్ష్మణులాగా మేము ఉన్నాం కానీ భార్య మాట నెగ్గించుకోవాలని భర్త, భర్త మాట నెగ్గించుకోవాలని భార్య అలా ఉంటారు. కానీ నాకు సంబంధించింది కాపురం చేసినంత వరకు విభేదాలు ఉండకూడదు అనే అభిప్రాయం తప్పితే ఆయన వార్త ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఎవరిని దూషించడం నాకు అలవాటు ఉండదు. నేను ఇప్పుడు కూడా గవర్నమెంట్ దూరనాగేశ్వరరావు గారు అంటాను, మా జగన్మోహన్ రెడ్డి గారు అంటాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పదవిచ్చినందుకు కృతజ్ఞత, కానీ సమస్యల మీద వెళ్తే మాత్రం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. సజ్జల గారితో మాట్లాడుకో, ధనంజయ రెడ్డి గారితో మాట్లాడుకో, లేకపోతే అప్పిరెడ్డి గారితో మాట్లాడుకో, కానీ దూరనాగేశ్వరరావు గారికి నీకు మధ్యన విభేదాలు ఉండకూడదు. ఆయన ఏం చేసినా అయ్యా నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫలానా ఇబ్బంది ఉంది అని అంటే కింద ఫలానా వ్యక్తితో మాట్లాడండి అని ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసినా విలువ లేకుండా పోయింది. కానీ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ ఎలాగా ప్రతిపక్షంలో, అధికార పక్షంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఏమేమి ఇస్తారండి? ప్రతిపక్షంలో ఏమేమి ఇస్తారు?